అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. అమరావతికి వ్యతిరేకం ఎవరు? అసలు ఈ వీడియోలో ఇదే తెలుసుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్న అమరావతిలో రైతులకు ఎవరెవరైతే భూములు సేకరించిందో ప్రభుత్వము వారికి డబ్బులు ఇచ్చిందా? భూమిని తీసుకున్న వాళ్ళకు ఇండ్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇంకా ఏవైనా ఇవ్వడం జరిగిందా? దీని మీదనే పోయిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఇవి కొన్ని వర్గాలు చెప్తా ఉన్న విషయాలు. బేసిక్గా పబ్లిక్ అభిప్రాయం కూడా చెప్పాలి. ఇది ఏంటి అంటే వైసీపీ నాయకులు ఎవరు? అంబటి రాంబాబు, మనకు సంబంధించి పేరు నాని, ఇంకా కొంతమంది అమరావతి రైతులను కలవడానికి వచ్చిండ్రు. మనకు కనబడతా ఉంది విజువల్లో కూడా. అక్కడ ఏం జరిగింది అని అంటే అమరావతి రైతులు వీళ్ళు ఎవరైతే వైసీపీ హయాంలో అమరావతి రైతులను కనీసం కేర్ చేయలేదు, దౌర్జన్యంగా భూములు లాక్కుంటామని చెప్పిండ్రు. కొంతమందితోటి సంతకాలు కూడా చేయించుకున్నారు. ఇక అమరావతి రైతులు గనక భూములు ఇవ్వకపోతే వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ కేసు కింద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి, అంటే ప్రభుత్వం చేసుకునే పనులను చేయనీయలేకపోతా ఉన్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో దోలుతామని మాట్లాడిందట అప్పుడు ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక రైతు తన సొంత పొలాన్ని ఇవ్వాలంటే ఎంతనో కొంత, అమరావతి అంటే అక్కడ చాలా రేట్లున్నాయి, ఒక్కొక్క ఎకరానికి లక్షల రేట్లున్నాయి, కోట్ల రేట్లున్నాయి. అటువంటి భూములు సేకరించేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి భూములకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. మరి మన జగనన్న ఏం చేసిండు అని అంటే రౌడీ రాజకీయం చేసి బెదిరించి ఈ పేరు నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరితోటి, ఆ డైమండ్ రాణి రోజా, ఇటువంటి వాళ్ళతోటి ఇంకా అనిల్ కుమార్ యాదవ్ అవి ఉంటాడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇటువంటి రౌడీలతోటి బెదిరించి అమరావతి రైతుల భూములు లాక్కుందామని ఈ వైసీపీ ప్రభుత్వము చేసింది కుట్ర అని మొన్న వైసీపీ అంబటి రాంబాబు, పేరు నాని ఇంకా కొంతమంది వచ్చినప్పుడు వీళ్ళు రాళ్లతోటి గుడ్లతోటి దాడులు చేసిండ్రు. మరి రైతులకు ఇంకేముంటుంది? ఇక్కడ వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం అమరావతి రైతులకు గుర్తుంది కాబట్టి వాళ్ళు వైసీపీ అది ఏంటంటే వైసీపీ నాయకులను అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా మరి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? అమరావతి రైతుల నుంచి భూములు సేకరించింది, అమరావతిని వాళ్ళకు సంబంధించి ఏదో మళ్ళీ హైదరాబాద్ లాగా హైటెక్ సిటీగా రెడీ చేయడానికి మొత్తం సింగపూర్ లాగా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. కానీ ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదు అనేది వాస్తవమైన విషయము. ఎందుకు రాలేదు మరి? కొంతమందికి అందినాయట, కొంతమందికి అసలు వాస్తవానికి డాక్యుమెంట్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ అధికారులు కనీసం పలకరించని కూడా పలకరిస్తలేదట. ఎందుకోసం? వైసీపీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి? ఆ వైఖరినే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఫాలో చేస్తూ ఉంది అని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ అమరావతి అభివృద్ధి కోసం భూములు ఇచ్చి కుమిలిపోతున్నటువంటి రైతులకు న్యాయం జరగాలి. ఈ వైసీపీ డ్రామాలు, కూటమి డ్రామాలు, రాజకీయ నాయకుల డ్రామాలన్నీ పక్కకు పెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్లో హామీలు ఇచ్చిందో అమరావతి రైతులకు వాళ్ళు భూములు కనుక ఇస్తే ఆడ ఉన్నటువంటి రేట్తో డబ్బులు, లేదంటే వాళ్ళకు అటువంటి ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో ఇచ్చినా కానీ ఎంతనో కొంత నష్టపరిహారము, గవర్నమెంట్ జాబు, ఇదైతే చెప్పింది కదా. దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాట మీద నిలబడి అమరావతి రైతులకు అండగా నిలబడాలి. లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా దోహం చేసిందో వాళ్ళు డైరెక్ట్గా బెదిరించి ద్రోహం చేస్తే కూటమి ప్రభుత్వం నమ్మించి ద్రోహం చేసింది అని 2029 ఎలక్షన్లో మళ్ళీ
కూటమి ప్రభుత్వానికి నామరూపాలు లేకుండా పోతుంది. దానికి ప్లస్ పాయింట్ అమరావతిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియక ఉన్న న్యాలేజ్ ప్రకారం 3 ముక్కల రాజధాని అన్నాడు. ఓకే, ఇప్పుడు 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, మరి హైటెక్ సిటీని హైదరాబాద్ను తయారు చేసినటువంటి ఘనత ఉన్న చంద్రబాబు నాయుడు, మరి ఈ అమరావతిని డెవలప్ చేయడానికి ఎవ్వరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ అమరావతిని డెవలప్ చేసి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలి. భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరగాలి. వాళ్ళకు న్యాయం ఏ రకంగా చేస్తారు అనేది ఇక ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. నెక్స్ట్ అమరావతి గురించి వీడియో మాట్లాడాలి అని అంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర, జై అమరావతి.